ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయల సేవలు ప్రశంసనీయమని సంఘం గౌరవ అధ్యక్షులు బస్వ ప్రభాకర్రావు పేర్కొన్నారు. ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయలు వారి 553వ జయంతిని స్థానిక శుభం కాపు కళ్యాణ మండపంలో శ్రీకృష్ణదేవరాయల వారి చిత్రపటానికి సంస్థ గౌరవ అధ్యక్షులు బస్వ ప్రభాకర్రావు, ఉపాధ్యక్షుడు సలాది వీరవెంకట సత్యనారాయణమూర్తి పూలమాలలతో అలంకరించగా సభ్యులంతా పూలు సమర్పించి ఘన నివాళులర్పించారు. సంస్థ పెద్దలు బస్వ ప్రభాకర్రావు, సలాది వీరవెంకట సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విజయనగర చక్రవర్తిగా విశ్వవిఖ్యాతి గావించారని, వారి సంస్థానంలో కవి పండితులకు ప్రత్యేక స్థానం కల్పించారని, తెలుగు భాషకు ప్రాధాన్యతను కల్పిస్తూ దేశ భాషలందు తెలుగు లెస్స అని నినదించారు. ఈ కార్యక్రమంలో మాధవరపు పట్టాభిరామయ్య, సేతు మాధవరావు, రంగనాయకులు బాజిబోయిన వెంకటేష్ నాయుడు, దామిశెట్టి శ్రీనివాస్, రెడ్నం రాజా, భావిరెడ్డి నిరంజన్ నాయుడు, కర్ణాసుల సత్యనారాయణ, అడబాల సత్యనారాయణ, నూకల బలరాం, యాళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వారికి జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నాం. ఆయన మనకి విజయనగర రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేసి మన వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎంతో బంగారం ఇచ్చారు. తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఒక కాపు బిడ్డ ఇంత ఇదే చేసేటువంటి శక్తి ఆయనకి భగవంతుగా ఇచ్చి మన అందరినీ ఆయన స్ఫూర్తి తెలుసుకుని మనంతా కూడా ఆయనతో పాటు ఆయనకి అనుసరిగా చేయాలని నా కోరిక. లేకపోతే కాపు కానీ, బలిజ కానీ, ఒంటరి కానీ, ఎవరైనా కానీ ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అంత అద్భుతమైనటువంటి, అంటే అన్ని శతాబ్దాల ముందు అంత కీర్తిని ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. వారికి ఘనమైన నివాళులు ఈ రోజున వారి పుట్టినరోజు సందర్భంగా కాపు పెద్దలందరూ ఈ సమక్షంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఇప్పుడే బసవ ప్రభాకర్ చెప్పారు. తిరుపతి అంత ప్రాముఖ్యతను సంపాదించుకున్నది ఆయన కాలంలోనే. ఆయన అక్కడికి కావలసినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉన్నటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా చరిత్రలో నిలిచిపోయేటువంటి అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి ఉన్నత వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ విజయనగర సామ్రాజ్యాధిపతి అయిన వారికి ఘనమైన నివాళులు అందరి తరఫున కూడా మేము అర్పిస్తున్నాం.